హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. శ్రావణ మాసం 2వ రోజు అండి ఈరోజు. సో అందుకే నేను రవ్వ కేసరి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈరోజు చేస్తున్నాను. మరి అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ఇది చాలా ఈజీగా, త్వరగా, అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. కేవలం 10 నిమిషాల్లో మాత్రమే ఈ కేసరి మనం రెడీ చేసేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసేయొచ్చండి. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఇలా ఈజీగా తయారు చేసేసుకొని మన అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసి మనం స్వీకరించవచ్చండి. మరి అది ఎలా తయారు చేసుకుందామో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేసి దీనికి గీ వాడుతున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే విధంగా వేయించుకొని వాటిని మనం తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ వేసేసుకోవచ్చు. అవి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అదే ప్యాన్లో సేమ్ గీ ఉంది కదా, ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసేసుకోండి, సరిపోతే. రవ్వ 1 కప్పు, సూజీ రవ్వ 1 కప్పు యాడ్ చేసేసి ఈ విధంగా వేయించాలండి. మొత్తం సిమ్లోనే పెట్టి వేయించేసుకోండి, లేకపోతే అది ఫ్రై అవ్వదండి. కొంచెం కలర్ వస్తుంది కానీ ఫ్రై అవ్వదు. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత వేరే బౌల్ తీసుకొని మనం 4 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకుందాం. దానికి సరిపడా 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రవ్వ మిశ్రమంలో ఈ హాట్ వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కుక్ అవుతుందండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ 1.5 కప్పు షుగర్ యాడ్ చేసేద్దాము. 1.5 కప్పు షుగర్ యాడ్ చేసేసి మీకు సరిపడా యాడ్ చేసుకోండి. మేము మీడియం తింటాం కాబట్టి సో అందుకే షుగర్ ఎక్కువ యాడ్ చేయలేదు. సో అందుకే 1.5 కప్పు యాడ్ చేసేసి కొంచెం కుక్ అయిన తర్వాత మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలరు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను నేను గీ. ఇంకొంచెం యాడ్ చేసేసి 1 స్పూను ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ జస్ట్ అంతే కుక్ చేసేసి మనము ఈ మిశ్రమాన్ని మొత్తం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసి ఒక్కసారి 1 మినిట్ జస్ట్ కలిపేసేసి ఈ విధంగా మిక్స్ చేసేసి మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత మనం స్వీకరించవచ్చు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా రెడీ చేసేసి ఈ ప్రసాదం మిశ్రమం మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా రెడీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయండి.